హలోయ్! బాగున్నారా అందరూ? ఏంటి ఈవిడి బాగున్నారా అని చెప్పి అన్నం తింటుంది పప్పుతోటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు కుకుంబర్ తెలుసు కదండీ! మనకి కీరా దోసకాయతోటయితే వెరైటీగా పప్పయితే చేశానండి. ఎలా ఉంది? ఏంటి? అని ఫస్ట్ టైమ్ అయితే నేను చేశానండి. తిని చూద్దాం అని చెప్పేసి తిందామని నోట్లో పెట్టుకుందామని చూపిస్తున్నాను మీకు. చాలా బావుందండి పప్పయితే. సేమ్ మన దోసకాయలాగే ఉంది. దోసకాయ పప్పులాగే ఉంది. నో వేరియేషన్. అంటే పిల్లలు కీరా తినకపోతే ఇలాగైనా మనం వాళ్ళకి పెట్టొచ్చండి. ఇలాగా నేను కుకుంబర్ అయితే తీసుకున్నానండి. కుకుంబర్ తీసుకున్న తర్వాత వాటి మీద పీల్ అయితే తీసేసుకొని, కందిపప్పు ముందుగా నానబెట్టుకుంటే కనుకండి గ్యాస్ అనేది పట్టదండి పొట్టలో. తొందరగా కూడా ఉడికిపోతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. అందువల్ల నేను ముందే నానబెట్టాను. కడిగేసి మంచినీళ్ళు పోసేసి నానబెట్టి పక్కన పెట్టేసాను. మన కీర ఉంది కదండీ కుకుంబర్ దీన్ని ఇలాగా పీల్ తీసేసుకొని చక్కగా కడిగేసుకొని ఆ పప్పులో అయితే ఏసేసుకుందాం మనం. బాగుంటదా? బాగోదా? అన్న సందిగ్ధంలో అయితే స్టార్ట్ చేశానండి వంట. కానీ బావుందండి. పప్పు చాలా బావుంది. పిల్లలు విడిగా తినమంటే తినట్లేదండి కీర. ఇలా పప్పు గనక చేసి పెట్టేసినట్లయితే వాళ్ళు తినేస్తున్నారు. పప్పయితే తింటారు. మనకి ఒంటికి చలవ చేస్తుంది. హెల్త్‌కి హెల్త్ అన్నీ మంచిదే కదండీ! ఇలా వండుకుంటే. సో, నేను ఇలా అయితే కుకుంబర్‌తో చేశానండి. నేనే ఫస్ట్ టైమ్ చేసుంటాను పప్పు అనేది. కానీ బావుందండి. పర్లేదు చేసుకోవచ్చు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇలాగా 2 చీలికలుగా కోసేసి, దాంట్లో కాస్త ఉల్లిపాయ ముక్కలు యేసుకున్నారనుకోండి పప్పులో, భలే టేస్టొస్తదండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసేసిన తర్వాత కీరా ముక్కలనేవి మనం కోసేసుకుందాము. చాలా లేతగా అయితే ఉన్నాయండి. ఉట్టిగా తినొచ్చండి. చాలా మంది ఉట్టిగా తింటారు. కానీ ఎందుకో ఆ ఫ్లేవర్ నాకు కూడా నచ్చదండి. మా పిల్లలే కాదు నేను కూడా తిననండి ఉట్టిది. కానీ ఇలా పప్పులో అయితే బావుందండి. చాలా బావుంది. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద అయితే పెట్టేద్దామండి. చక్కగా కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 3, 4 విజిల్స్ వచ్చినియనుకోండి, పప్పు అనేది పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోతుందండి మెత్తగా. గ్యాస్ మీద పెట్టండి. ఈ పప్పు అనేది మెత్తగా ఉడకాలి. పైకి రాకూడదు అనుకుంటే గనక ఏం చేయాలంటే దాంట్లో కొంచెం పసుపుతో పాటు కొంచెం నూనెైనా, నెయ్యైనా వేసుకోండి. నేను పప్పు చేస్తే గనక నెయ్యితో పోపు పెడతానండి. కమ్మగా ఉంటుంది. ఎలాగో పప్పులోకి నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి ఏదో పప్పులో వేసేసుకుంటే బావుంటది కదా! అని చెప్పేసి వేసాను. ఇలా నెయ్యయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు ఎలా ఉంది, ఏంటి అనేది చూద్దామండి ఒకసారి. ఉడికిపోయిందండి పప్పు. చక్కగా ఉడికిపోయిందండి. ముక్కలు కూడా ఉడికినియి. తీసేసి కొంచెం గరిటెతోటైతే కలిపేసుకోండి మెత్తగాని. కొంచెం పలుగ్గా తినేవాళ్ళు ఎలా ఉందో అలాగే పోపు పెట్టేసుకోవచ్చు. లేదు కొంచెం మెత్తగా తింటాము పప్పు అంటే గనక ఇలా గరిటెతోటైతే స్మాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకోండి. నేను 2 చెంచాలన్నర అయితే ఉప్పు వేసానండి. ఆ పప్పుకి అది సరిపోతుందనమాట. ఒక చెంచా కారం యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక చెంచా కారం అయితే సరిపోతుంది. కాస్త పులుపు కనుక మనం దీంట్లో పిండుకున్నట్టయితే పప్పుకి అదనపు టేస్ట్ అనేది వస్తదండి. కొంచెం చింతపండు పులుపయితే పిండుతానండి దీంట్లో. లేదు ఇలాగే తినేయన్నా బావుంటదండి. కొంతమంది చింతపండు పులుపు ఇష్టం ఉండదు గదా! సో, మామూలుగా అయినా తినేయొచ్చు. బావుంది. అసలు దోసకాయ పప్పులాగే ఉందండి బాబు. కొంచెం నేనైతే యాడ్ చేశానండి చింతపండు పులుపు. ఇప్పుడు కాస్త మనం ఉడకనివ్వాలి. ఎందుకంటే చింతపండు పులుపేసాం కదా! అది కొంచెం ఉడికితే మనకి పప్పులో కలిసిపోతుంది. లేదనుకోండి పప్పు పాడైపోద్దనమాట. వాసనొచ్చేస్తది. సాయంత్రానికి ఉండదు. మనం నేను చేసిన పప్పయితే 2 రోజులకు కూడా వాసన రాదండి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా. అంటే నేను తడి చేతులు, తడి గరిటె అవి పెట్టననమాట. పోపు పెట్టడానికి చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి. దాంట్లో నెయ్యయితే వేశాను. నెయ్యేసిన తర్వాత పోపంటే ఏంటి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు
కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేస్తానండి. కొంతమంది అయితే శనగపప్పు, మినపప్పు కూడా ఏస్తారు. నేనది వేయనండి. పిల్లలు తినరు ఇంట్లో పిల్లలు. కొంతమందికి పంటి కింద అవి పడతా ఉంటే నచ్చుతది. కొంతమందికి నచ్చవండి. ఎల్లిపాయలైతే వేశానండి. కానీ నూనె కన్నా నెయ్యితో పోపు పెట్టుకుంటే పప్పు కమ్మగా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. కొంచెం కరివేపాకు, కొత్తిమీరైతే వేశానండి. ఇవి బాగా వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడా జోడించానండోయ్! ఇంగువ వేసుకుంటే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. తేలిగ్గా ఆహారం అనేది అరిగిపోతుంది. ఇలాగ పోపు అంతా అయిపోయిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ పోపు దాంట్లో మనం ఈ పప్పు అనేది వేసుకోవాలండి. స్టవ్ ఆన్‌లో ఉండగా వేసుకున్నారనుకో, మంట పైకొచ్చే ఆస్కారం ఉంది. లేదంటే పోపు పెట్టిన గిన్నె పక్కన పెట్టేసుకొని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి. ఎందుకంటే ఆవిరికి ఆయిల్ కూడా పైకొస్తది కదండీ! అప్పుడు మంట అంటుకుంటదనమాట. సో, కట్టేసిన తర్వాత పోపేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతేనండి పప్పు అనేది రెడీ అయిపోయింది.